ప్రస్తుతం రంటచింతల మండలానికి సంబంధించినటువంటి పాల్వాయి గ్రామంలో ఉన్న ఒక పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లోపలికి వెళ్ళి ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి వీడియో వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం సిట్టు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ వీడియో బయటికి రావడం, ప్రస్తుతం అసలు ఆ రోజు పాల్వాయికి సంబంధించినటువంటి గేటులో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఏం జరిగింది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆ రోజు ఆ ప్లేస్లో ఉన్నటువంటి కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అది అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు ఎమ్మెల్యేని ఎదుర్కోవడం కూడా జరిగింది, ఎందుకు ఎదుర్కొన్నారు? ఆ రోజు ఏం జరిగింది? ఒకసారి వచ్చి వెళ్ళాడండి, వెళ్తే బాగానే ఉంది. మళ్ళీ రెండోసారి ఫోన్లు చేసి పిలిపించారు. ఫోన్లు చేసి పిలిపించిన తర్వాత మేము ఉన్నాం, ఓట్లేదు రమ్మని ఎమ్మెల్యే అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు రావటానికి భయపడుతుంటే ఇంక తర్వాత ఏం చేశారు, మా మగాళ్ళ మీదకి కర్రలు రాళ్ళు అన్నీ తీసుకొని ఎగబట్టం చేశారు. లోపలేమో ఈ అమ్మని బాగా కొట్టాడు, మా మనిషికి దెబ్బ కూడా తగిలింది. ఆ తర్వాత మేమందరం ఎగబడి ఆయన మీదకి ఎగబడే వరకు మీ అంత చూస్తాను, మిమ్మల్ని చంపుతాను, మిమ్మల్ని ఊళ్ళో ఉంచను, గేట్ ధ్వంసం చేస్తాను, పెట్రోల్ పోసి తగలబెడతాను అని 3 రోజులు ఇప్పుడు వస్తున్నా అని ఫోన్లు చేయటం. పెద్ద కాలువ దాకా వచ్చాను, పెట్రోల్ బంక్ దాకా వచ్చాను అని అట్ట బెదిరెత్తన్నారు. పోలింగ్ అయిపోయిన తర్వాత రోజు నుంచి అట్ట బెదిరెత్తంటే మేము కూడా భయపడ్డ తర్వాత మా మగాళ్ళ నుంచోని ఇట్లా నీళ్ళు దానిట్లేదు, మిమ్మల్ని చంపుతాము పొడుస్తాము అని అంటున్నాడు. అన్న తర్వాత మేము కూడా ఎగబడ్డాం వాళ్ళ మీద. ఎగబడ్డ తర్వాత మా వాళ్ళకి రాళ్ళు ఇసురేని మా వాళ్ళ దగ్గర ఏమీ లేవు, అసలు మేము ఓట్లు వేయటానికి వెళ్ళాం. అన్ని వాళ్ళు తెచ్చుకొని కారుల్లో అవన్నీ తీసి మా మగాళ్ళ మీద ఎగబడి రాళ్ళేను, కర్రలతో కొట్టడం, కత్తులు తీసుకోను అట్ట చేశారు. అంటే ఆ రోజు ఎమ్మెల్యే లోపలికి రావటం, ఈవీఎం పగలగొట్టడం చేశారు కదా, అసలు ఎందుకు? అంటే ఆ రిగ్గింగ్ జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. జరిగిందా? ఏం జరగల, అసలు రిగ్గింగ్ ఏం జరగల. మమ్మల్నే వేయొద్దని వాళ్ళు వద్దని వాళ్ళు వేసుకోవాలని మునుపు కూడా అంతే చేస్తే ఏమో మెలకుండా ఉండాము. ఈసారి కూడా మమ్మల్ని లేనికుండా చెయ్యాలని వాళ్ళు చేశారు. కానీ మా ఓట్లు మేము వేసుకోవాలని మేము వేసుకున్నాం. ఆ రోజు మీకంటే ముందు ఎమ్మెల్యే లోపలికి వెళ్ళి అది పగలగొట్టించినప్పుడు అక్కడ శేషగిరిరావు గారు ఎదుర్కోవడం జరిగింది, గిరి గారు. ఆయన్ని తర్వాత బయటకు వచ్చిన తర్వాత దాడి జరిగింది ఆయన పైన. తలకాయ కూడా బయలుంది కదండి, రక్తం గారి అసలు చొక్కా అంతా దడిచిపోయి కర్రతో పగలగొట్టి కుట్లేసి కూడా చూపించారు కదండి. కేసులు ఘర్షణకు సంబంధించి సిట్ అధికారులని ఒక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి ఎలక్షన్ కమిషన్ పంపించింది. మీ ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ ఏమైనా చేశారు? వాళ్ళు ఏమని చెప్పారు? మేము అసలు బయటే లేము, అసలు మా ఇళ్లలో మేమే ఉండాము. ఎవరిని విచారించారు? ఏముండయి అమ్మ ఉండయి, అయ్యి ఉండయి, ఇవి ఉండయి అంటే మా ఇంటి ఏమి లేవు అని మేము అన్నాము. అంతేగాని ఆ రోజు ఏం జరిగింది, ఆ కేసుకు సంబంధించి ఏం అడగలేదా మిమ్మల్ని? ఏం అడగల. మరి కేసుకు సంబంధించి నమోదు చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు, మరి ఏమీ లేకుండా ఎట్లా చేస్తారు? ఏం మరి అట్లా చేస్తారు? మమ్మల్ని వచ్చి మీ ఇంట్లో పెట్రోల్ ఉందమ్మా, అయ్యి ఉండ ఇవి ఉండ అంటే మా ఇంట్లో ఏమీ లేవు అని పోలీసులు బజార్ను పోతా అడిగారు, అంతే. ఇక ఏమి లేదు. టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు కదా బ్రహ్మారెడ్డి, వచ్చి మిమ్మల్ని పరామర్శించడం కానీ మీకు ధైర్యం చెప్పడం చేశారా? ఇంకా ఏం ఫోన్లో చెప్పి ఇంకా రాని లేదండి. ఆయన వచ్చి ఇంకా గొడవలు అవుతాయని రాలేదు. ఫోన్లో చెప్పాడులే, మీకేం భయం లేదమ్మా, మేము ఉండవులే, ఏం కాదు, భయపడబాకండి, మన గవర్నమెంట్ వచ్చింది, భయపడబాకండి, ఏం కాదమ్మా మీకు అని మాత్రం చెప్పిండు. కానీ ఏదైనా ఒక మహిళలుగా ఉన్నారు, ఇట్లా బెదిరింపులు ఇవన్నీ ఎట్లా చూస్తారు? భయంగా ఉండటం. ఉన్నాము, ఇక ఏం లేదు, భయపడటమే జాగ్రత్త. మేము సరిగా అన్నాలు వండుకోవటల్లా తింటల్లా, బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు ఇంటి మీద భయపడతాం. కాసేపు ఉంటే పోలీసులు వస్తున్నారంటారు, కాసేపు ట్రాక్టర్లో వస్తున్నాం, లారీల్లో వస్తున్నాం, బాంబులు వేసుకొని అయ్యి అని వాళ్ళు పనులు చేయను, అట్ట భయపెట్టేస్తున్నారు అనమాట.